అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదిన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే విలువబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే మీరు అందరూ చేసిన ప్రార్థన వల్ల 2 దినాల సభలు చాలా అద్భుతంగా జరిగాయి. దేవుని మహాకృప మన మినిస్ట్రీ నుంచి మొదటి సాంగ్ని రిలీజ్ చేయడానికి దేవుడు కృప చూపించారు. నా ప్రార్థన అనే పాట ఎంతోమందిని బలపరిచిందని మేము నమ్ముతున్నాను. అలాగే మీ అందరూ దాన్ని వీక్షించినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆ పాట ద్వారా మీరు బలపరచబడితే తప్పకుండా మీ స్నేహితులకు, తర్వాత మీ ఆత్మీయ సహవాసానికి ఆ పాటని షేర్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇంకా దేవుని కృపను బట్టి 22 పాటలు ఉన్నాయి. త్వరలో వాటన్నిటిని కూడా మెల్లిమెల్లిగా రిలీజ్ చేయాలని మేము ఆశపడుతున్నాం. ప్రార్థించండి. ఈ పరిచయని దేవుడు అద్భుతంగా దీవించాలని, ఈ పరిచయం అనేక మందికి ఆదర్శవంతంగా ఉండాలని, అనేక మంది యవనస్తులు మేము ఎంకరేజ్ చేయాలని కూడా ఆశపడుతున్నాం. ప్రార్థించండి. ఈ మినిస్ట్రీతో పాటు మీరందరూ కూడా ఎదగాలని, మీరందరూ దీవించబడాలని మనదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనలో చాలామంది మన బాధను ఇతరులకు వ్యక్తం చేస్తున్నప్పుడు ఈ పదాన్ని వాడడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదేంటి తెలుసా? అయ్యా, చాలా నరకాన్ని అనుభవిస్తున్నాం. కొన్నిసార్లు మన మినిస్ట్రీ నెంబర్కి ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం కాల్ చేస్తున్నారంటారు. మా భర్త ద్వారా నరకయాతన అనుభవిస్తున్నాం అయ్యా, భార్య ద్వారా నరకయాతన అనుభవిస్తున్నాం, పిల్లల ద్వారా నరకయాతన అనుభవిస్తున్నాం, ఉద్యోగాలలో చాలామంది మమ్మల్ని టార్చర్ పెడుతూ ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదని కొంతమంది బాధపడుతుంటే, కొంతమంది బలహీనత వల్ల నరకాన్ని అనుభవిస్తున్నారు. నిజమే, ఒక మనిషికి బలహీనత వస్తే ధనము ఖర్చు అయిపోద్ది. ప్రేమించిన వారు మెల్లిమెల్లిగా మనకు దూరం అయిపోతూ ఉంటారు. మనల్ని బలపరిచేవారు మెల్లిమెల్లిగా కనుమరుగైపోతూ ఉంటారు. రోగం నాకే ఎందుకు వచ్చిందని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. కుటుంబాలు నరక యాతన చేత నింపబడిన వారితో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు వింటున్న మాట మీ బ్రతుకులను మారుస్తుంది. మీ ప్రార్థన మీ జీవితాలు మారుస్తుంది. మీ విశ్వాసము మీకు ఆయుధంగా మార్చబడుతుందన్న సంగతి ఈరోజు చెప్పడానికి చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ మాట చదవగలిగితే, 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. దేవుని వాక్యంలో ఈ సందర్భము అనేక మందిని బలపరిచింది. 12 సంవత్సరాల రోగము చేత బాధపడుతోంది. నిజమే, రోగం వస్తే ఎవరు మనతో ఉండరండి. రోగం వస్తే ఆస్తి కరిగిపోద్ది. రోగం వస్తే ఎవరు బ్రతికిస్తారని అనేక మంది వెనకాల మనం తిరుగుతూ ఉంటాం. 12 సంవత్సరాలు ఎన్నో వైద్యుల దగ్గర తిరిగింది. ఆమె ధనాన్ని ఖర్చు పెట్టింది, కానీ ఆమె మనస్సుకు శాంతి లేదు. శరీరంలో రోగం మించిపోతున్న పరిస్థితి. బహుశా నేను అంటాను, మరణానికి సమీపమైపోతోంది. నరకయాతన అనుభవించింది ఆమె, కానీ దేవుని కోసం వినది. యేసయ్య బాగు చేయగలిగిన దేవుడు ఆయన అన్న వార్త ఆమె చెవిని పడగానే ఆ ఇంట్లోనే విశ్వాసాన్ని కూడబెట్టుకుంది. ప్రభు దగ్గరికి వెళ్తే చాలు, ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుతానని నమ్మి ప్రభువుని కలుసుకోగలిగింది. దేవుని ప్రభావాన్ని అనుభవించగలిగింది. ఆ 12 సంవత్సరాల నరక యాతన ఆ క్షణములోనే నా ప్రభు తొలగించారు. ఈరోజు నేను అంటాను, మనం చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజమే, ఎన్నో ఓటములు, ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. ఎన్నో నరకయాతన పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం. కాకపోతే కొంతమందికి అల్ప విశ్వాసం ఉంటుంది. నేను దైవజనుడిగా చెప్తున్నాను, మీరు మోకాళ్ళుని ప్రార్థిస్తున్నప్పుడే మీ విశ్వాసాన్ని కూడబెట్టుకొని ఎన్నో సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్న నరకయాతన నా ప్రభు తొలగించగలిగిన దేవుడని మీరు నమ్మి ప్రార్థించండి. నా ప్రభు నా స్థితి మారుస్తాడు, నా ప్రభు నా పరిస్థితులన్నిటిని తారుమారు చేయగలిగిన దేవుడని మీరు నమ్మి ప్రార్థించండి. ఇన్నాళ్ళు నరకముగా ఉన్న మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇన్నాళ్ళు మనశ్శాంతి లేని మీ జీవితానికి నా ప్రభు మనశ్శాంతిని దయచేస్తారు. రేపన్న రోజు మిమ్మల్ని నా ప్రభు గొప్ప సాక్షులుగా వాడుకుంటారు. ఈరోజు మీరు నరకయాతన అనుభవిస్తూ చనిపోతే బాగుండని కోరుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనలు ఏమొద్దు. నా ప్రభు మీ స్థితులను మారుస్తాడు. మీ పిల్లలను, మీ భర్తను, మీ భార్యను, మీకుండే పరిస్థితులన్నింటినీ నా ప్రభు మారుస్తారు. విశ్వాసాన్ని కూడబెట్టుకోవడం మన బాధ్యత. గాడ్ బ్లెస్ యూ.